ప్రైజ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారండి. మేము మా కుటుంబం మా పరిచయం కూడా దేవుని మహాకృపను బట్టి ఎంతో బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని విశ్వాసంతో నమ్మిస్తున్నాను. దేవుడు మనందరం కూడా ఆయన మహాకృప రెక్కలచాటున భద్రపరిచి ఆయన కృపలో నడిపించింది గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసు పరిశుద్ధాత్ముడు ఆమెకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినం నాయన మీ వాక్యం ద్వారా మీరే మాతో అందరితో మాట్లాడండి. మీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించండి. మా నోటికి మీ గోరగా ఉండి మీ జ్ఞానం చేత నింపి నడిపించండి. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. వాక్యం చేత వారిని బలపరచండి. వారికున్న ప్రతి అవసరతను కూడా యేసు నామములో తీర్చండి. నీవే సహాయం దయచేయండి. నీ వాక్యం ధర్మమును బలపరిచి నీ కృపను నడిపించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేను చెప్పేటువంటి సందేహము, నేను చెప్పేటువంటి దేవుని మాటలు ఒక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మరి నడిపించుటకు దిగి వచ్చిన దేవుడు. ఈరోజు నేను చెప్పే అంశాన్ని మరొకసారి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పెట్టి నేను తెలియజేస్తున్నాను. నడిపించుటకు దిగి వచ్చిన దేవుడు. మన దేవుడు నడిపించే దేవుడు. మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా బ్రతకాలో నేర్పించేటువంటి మంచి దేవుడు ఆయన. ఈ భూమి మీద మానవుడు ఏ విధంగా జీవించాలో అనే విషయాలను పరిశుద్ధ గ్రంథము తేటగా తెలియపరిచింది. అందుకే ఆయనకు ఒక మంచి పేరు, నడిపించుటకు దిగి వచ్చిన దేవుడు. ఆయన తన ప్రజలైనటువంటి వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, ఆయన్ని నమ్ముకున్నటువంటి వారిని నడిపించే గొప్ప దేవుడు ఆయన. సహాయం చేసే గొప్ప దేవుడు ఆయన. వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేసే గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ప్రజలను నడిపించడానికి దిగి వచ్చాడు ఆయన. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేసుకుందాం. నేను చెప్పే అంశాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రొఫెట్ నేను తెలియజేస్తున్నాను. నడిపించుటకు దిగి వచ్చిన దేవుడు. నడిపించడానికి, మనందరినీ కూడా నడిపించడానికి దిగి వచ్చినటువంటి దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అయినా ఆయన. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఐగుప్తీయుల చేతుల్లో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హివ్వీయులకును, మోయాబీయులకును నివాసమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చినాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని దేవుడు మన దేవుడు. కాబట్టి ఐగుప్తీయుల యొక్క చేతిలో నుండి, ఐగుప్తీయులు అనగా సామాన్యమైన వ్యక్తులు కాదు. ఐగుప్తు యొక్క రాజ్యం కొరకు మనకి బైబిల్లో అనేక పర్యాయములు మనం విన్నాం. ఐగుప్తీయులు చాలా బలవంతులు, చాలా జ్ఞానవంతులు, మహా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వారు. ఆ ఐగుప్తీయులు ఇజ్రాయేలును అనేక పర్యాయములు మరి ఇజ్రాయేలును ఎంతగానో బాధ పెట్టినప్పుడు, ఎంతగానో హింసించినప్పుడు, ఎంతగానో వారు హింసలో ఉన్నప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు, కన్నీరు కాచినప్పుడు పరలోకం ఉన్నటువంటి పరమ తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేలు ప్రజలను
ఆ ఐగుప్తుని చేతిలో నుండి విడిపించడానికి ఆయన దిగి వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్ గ్రంథంలో నిజంగా ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు కాబట్టి సుమారు ఆ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా 40 సంవత్సరాలు నడిపించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. ఈ నిర్గమాకాండాన్ని మోషే, దైవజనుడు మోసే రాసినటువంటి నిర్గమాకాండము, ఈ 5 పుస్తకాలు కూడా పంచకాండాలు అంటారు. ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 పుస్తకాలు, ఈ 5 ఖండాలు కూడా పంచకాండాలు అంటారు. వీటిని దైవజనుడైన మోషే రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే ముఖాముఖిగా మోషేతో మాట్లాడి రాయించినటువంటి గ్రంథం అది. దేవునికి మహిమ కలుగును గాక. వీటిని ధర్మశాస్త్ర గ్రంథం అని కూడా అంటారు. కాబట్టి ఆ 5 పుస్తకాల్లో పరమ తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేల్ జీవితంలో, ఇజ్రాయేల్ పక్షాన ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో ఆ జీవితంలో ఊహించినటువంటి కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు. ముఖ్యంగా ఒక్క విషయాన్ని నేను చెప్పి త్వరగానే ముందుకు వెళ్దాం దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి ఇక్కడ నేను చదివినటువంటి మాట, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి అనగా ఐగుప్తీయుల యొక్క చేతులు ఇజ్రాయేల్ మీద ఎంతో భారముగా ఉండేది. ఇజ్రాయేల్ ఎవరనగా దేవుని ప్రజలు, దేవుని చేత పిలువబడినటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు, దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీయులు ఎంతగానో వారు ఐగుప్తుల చేతిలో నలిగిపోతున్నప్పుడు, వాళ్ళు పెట్టేటువంటి బాధలు, వాళ్ళు పెట్టే హింసలను తట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు వారు పెట్టిన మొరను విని, వారు పెట్టినటువంటి కన్నీళ్లను చూసినటువంటి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే అనేటువంటి ప్రవక్తను ఏర్పాటు చేసుకుని ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో నుంచి, ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించంటే సమృద్ధిలోనికి నడిపించడానికి మోషే ఎన్నుకున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. మోషే ద్వారా ప్రజలు నడిపించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తా హల్లెలూయా. ఐగుప్తు చేతిలో నుండి ఇజ్రాయేలును నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు మన దేవుడు. మనం తెలుసు చాలా నిజంగా. ఎప్పుడైతే మోషే అడుగుతాడు, అయ్యా ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నేను వీరందరినీ కూడా విడిపించాలంటే నా వల్ల అవదయా అని అనేక సాకులు చెప్పాడండి. దేవుడు అడిగాడు, మోషే నా ప్రజలైన ఇజ్రాయేల్ మొర నేను విన్నానయ్యా, వారు పెట్టేటువంటి మొర నేను విన్నాను, నా సన్నిధికి చేరింది కాబట్టి ఆ ప్రజలు పడే బాధలు, కష్టాలన్నీ కూడా నేను చూస్తాను కాబట్టి వారందరినీ కూడా విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి నీవు ఆ ఐగుప్తు చేతుల నుంచి నా ప్రజలని ఇజ్రాయేల్ విడిపించడానికి నేను వాడుకోబోతున్నప్పుడు ఆ మోషే అన్నాడు, అయ్యా నేను ఎంతటి వాడిని, నేను నత్తివాడిని ప్రభువా, వేరే ఎవరన్నా చూసుకోమంటే ఆయన ఒప్పుకోలేదండి. అప్పుడే మోషే ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు. ఇక మోషే నీ చేతిలో ఏముందన్నప్పుడు, అయ్యా కర్రలు అన్నప్పుడు ఆ కర్ర కింద పడేసినప్పుడు అది వెంటనే పాము అయిందండి. మరలా దేవుడు మాట్లాడతాను, మోషే ఆ యొక్క పావును పట్టుకోమన్నప్పుడు వెంటనే దాన్ని పట్టుకున్నప్పుడు మరలా కర్ర అయింది. ఇలా మోషేకి కొన్ని రకాల సూచనలు చూపించి నువ్వు ఇజ్రాయేల్ నడిపించడానికి నేను ఎన్నుకున్నానయ్యా, నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ పనులు చేయాలన్నప్పుడు నిజంగా ఆ సూచికలు చూసి అయినా సరే భయపడ్డాడు. ఎందుకంటే ఫరో ఎవరంటే గొప్ప రాజు. ఒక రాజుగా దగ్గరికి వెళ్ళి అక్కడ బాధ్యతలందరినీ కూడా విడిపించాలంటే అది నా వల్ల కాదని ఎన్నోసార్లు సాకు చెప్పిన దేవుడు ఒప్పుకోలేదండి. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోషే చేత తన ప్రజలందరినీ కూడా రక్షించాలన్నట్టు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శుద్ధ హల్లెలూయా. కాబట్టి ఆ ఇజ్రాయేల్ ప్రజల యొక్క సమస్యల నుండి, ఆ ఇజ్రాయేల్ యొక్క బాధల నుండి, కష్టాల నుంచి విడిపించడానికే ఆయన దిగి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాడు ఇజ్రాయేల్ నడిపిస్తున్నప్పుడు
ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు ఆయన, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. నిజంగా ఆ ప్రజలందరినీ ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ అందరిని విడిపించడానికి ఆ ఐగుప్తు దేశంలో 10 రకాల అద్భుతమైనటువంటి కార్యములు మోషే ద్వారా దేవుడు చేయించాడు. చూడండి, 10 రకాలైనటువంటి తెగుళ్ళు ఐగుప్తుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా అప్పుడు దేవుని యొక్క మహిమ ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో ఐగుప్తులు చూసి అప్పుడు ఆ ఫరో అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ ప్రజలను తీసుకొని నువ్వు వెళ్ళిపోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఇంకా అద్భుతం ఏంటంటే, విడిచిపెట్టినా సరే ఫరో హృదయాన్ని మరలా కట్టుని చేశాడండి. మరలా కట్టుని చేసినప్పుడు మోషే ప్రజలను తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం వస్తుంది. ముందు సముద్రము, వెనక ఫరో యొక్క రథ సైన్యం వస్తున్నప్పుడు ఏమి చేయాలో తెలియనటువంటి ఎటు తోచని స్థితిలో ఉన్నటువంటి మోషే మరి దేవుని వైపుకు మొరపెట్టినప్పుడు అయ్యా ఇదిగో ఈ ప్రజలందరినీ కూడా ఇక్కడ వరకు తీసుకొచ్చాను. ఎర్ర సముద్రము, వెనక ఫరో యొక్క సైన్యం వస్తుంది, నేనేం చేయాలని మరలా దేవుని వైపు తిరిగినప్పుడు ఎంత అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు తెలుసండి. ఎంత అద్భుతమైన కార్యం అక్కడ జరిగిందో తెలుసా. మోషే కర్రను ఆ ఎర్ర సముద్రం మీద పెట్టినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడండి శక్తిగా దేవుడు మన దేవుడు. అంత అద్భుతమైన కార్యం చేస్తాడండి గొప్ప దేవుడు మన దేవుడు. నిజంగా మోషేకు తోడుగా ఉన్న దేవుడు ఆయన. మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, మోషేకు సహాయం చేసిన దేవుడు, మోషే ద్వారా అద్భుతములు చేసిన దేవుడు. నీవు కూడా ఆయనను విశ్వాసం ఉంచితే, నీవు కూడా ఆయనను నమ్మకం ఉంచితే, నీవు కూడా ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే మన జీవితాలు కూడా అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమేనండి, ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా 40 సంవత్సరాలు ఇజ్రాయేలుకి దేవుడు తోడుకున్నాడు. ఆయన పగల మేఘస్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభంలో నుండి ఇజ్రాయేలును నడిపించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు చెప్పండి. నిజంగా పగల మేఘస్తంభములో ఉండేవాడట, రాత్రి అగ్ని స్తంభంలో తన ప్రజలను రక్షించడానికి. ఎండ దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభంలో ఉన్నటువంటి దేవుడు, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్ని స్తంభమైనటువంటి దేవుడు నిజంగా దిగి వచ్చాడండి. తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన, తన ప్రజల కొరకు ఎంతగా ప్రయాసపడ్డాడు ఆయన. చూడండి ఎంత ప్రేమిస్తున్నాడో. ఈ మానవుడు అంటే, ఈ మనిషి అంటే ఆయనకి ఎందుకు అంత ప్రేమ అంటే, తన స్వరూపంలో చేసుకున్నటువంటి మానవుడు, తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాను హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు అరణ్యములో మోషే ద్వారా ఇజ్రాయేలును పోషించిన గొప్ప దేవుడు అండి ఆయన. అందుకే నేను చెప్పాను, నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు ఆయన. వాళ్ళు నడిపిస్తూ వాళ్ళకున్న ప్రతి అవసరం తీర్చాడు. 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళు వేసుకున్న వస్త్రాలు మాసిపోలేదంటండి. వాళ్ళు వేసుకున్నటువంటి జోడు, వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు ఏమైపోలేదని అడిగిపోలేదట. నిజంగా ఒక మాట ఆలోచన చేస్తే ఆయన వారిని తమ చేతుల మీద ఎత్తుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచి దేవుడు ఆయన. 40 సంవత్సరాలు సుమారు 15 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రజలను ఆహార విషయంలో కానీ ఏ లోటు లేకుండా వారిని నడిపించడానికి దిగి వచ్చిన దేవుడు. నిజంగా దేవుడు ఆ ప్రజలకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆ ప్రజలతో ఉన్నాడు కాబట్టి, ఆ ప్రజలను నడిపించాడు కాబట్టి వారికి ఏ లోటు లేదండి, ఏ లోటు లేకుండా నడిపించాడు. నిజంగా ఈ రోజున ఒక కుటుంబాన్ని నడిపించాలంటే, ఒక నెలకి రేషన్ కావాలంటే ఎంత ఖర్చు అవుతుందో, ఒక కుటుంబాన్ని పోషించాలంటే ఎంత ఖర్చు ఉంటుందో. కానీ 15 లక్షల మందిని ఆయన పోషించాడు. ఆయన ఏ లోటు లేదండి. వారు ఇజ్రాయేలు
ప్రతి విషయంలో మొరపెట్టినప్పుడు, మోషే దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు మోషే ప్రజల పక్షాన దేవునికి మొరపెట్టేవాడు. ప్రజల పక్షాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఇశ్రాయేలుకి ఏ లోటు రాకుండా చేసిన గొప్ప దేవుడు ఆయన. నిజమే, ఇశ్రాయేలుకు తోడుగా ఉన్న దేవుడు, ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ కూడా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన. అంతే కదండి. పాపులమైన మనల్ని, పాపములు ఉన్నటువంటి మనల్ని, శాపములు మనల్ని, మనందరినీ కూడా పాప శాపమును విడిపించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి మానవ రీతిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్య దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాను హల్లెలూయా. చూడండి, నీ కొరకు, నా కొరకు మనందరిని కూడా రక్షించడానికి, పాపము నుండి, శాపము నుండి తప్పించడానికి ఆయన దేవాది దేవుడే ఉండి కూడా, మహోన్నతుడైన దేవుడి ఉండి కూడా మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపం కొరకు మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయనకు నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. ఇశ్రాయేలుకు తోడుగా ఉన్న దేవుడు, అలాగే మనందరి కొరకు భూమి మీదకి వచ్చిన దేవుడు ఆయన. మూడవదిగా పరిశుద్ధాత్మ రీతిగా మనందరికి తోడే ఉండి నడిపిస్తున్న గొప్ప దేవుడు ఆయన. ఇప్పుడు ఆయన మన మధ్యన పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు ఆయన. మనకి తోడుగా ఉన్నాడు ఆయన, మనం నడిపిస్తున్నాడు ఆయన. బాధల్లో ఉన్నా, శ్రమలో ఉన్నా, కష్టాలు ఉన్నా, వ్యాధులు ఉన్నా ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయడానికి ఆయన సిద్ధమున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్న ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ఆనాడు ఇశ్రాయేలు నడిపించడానికి దిగొచ్చిన దేవుడు, ప్రభువా ఇశ్రాయేలు నడిపించడానికి దిగొచ్చిన దేవుడు. నిజమే. అలాగే నాయన ఈ భూమి మీద ప్రతి మనిషి యొక్క పాపముల కొరకు నాయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప దేవుడు ప్రభువా. మా పాపము క్షమించే గొప్ప దేవుడు ప్రభువా. నీ వంటి వారి ఈ లోకంలో లేరయ్యా. అంతేకాదు మా శ్రమలో, మా బాధలో, మా